మదర్స్ డే స్పెషల్ లో ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకు వస్తుంది. ఇవాళ మదర్స్ డే స్పెషల్ కాబట్టి అప్పట్లో తల్లులు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పట్లో తల్లులు ఎలా ఉండేవాళ్ళు చేసి చూపిస్తాం. ముందు తల్లిలు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు? మీరు పిల్లగానే కదా వచ్చారు, మీరు పిల్ల, ఆయన తల్లి కదా. తల్లిలు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు? మదర్స్ డే సందర్భంగా అప్పట్లో ఇప్పుడు చెప్తానమ్మా. మదర్స్ డే సందర్భంగా చెప్తావా నేను రావాలా? మదర్స్ డే సందర్భంగా అప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు అనేది చేపిస్తాం. ముందు అప్పట్లో తల్లులు పిల్లలతో ఎలా ఉండేవాళ్ళు. అమ్మా రామ్మా, అందంగా ఉన్నవన్నీ నా పోలికలే. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ పక్కింటి. నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఎవరి దిష్టి తగలకొడుతూను. జాగ్రత్తగా వెళ్ళి కాలేజీకి. సరేనా? నేను కలెక్టర్ అయిపోతా. ఏంటి ఒక్క రోజుకి అయిపోమ్మా. ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నా. నువ్వేంది ఎట తగులుకుంటున్నావు? ముగ్గురు చేస్తున్నారా? ముగ్గురు అదే చేస్తుంది మనం సపోర్ట్ అంటే. ఏంటమ్మా వెళ్ళేటప్పుడు ముద్దివ్వా. ఇగో మంచిగా చదువుకుని ఐఏఎస్ సరేనా? కలెక్టర్ అవుతా. అదవ్వదు. దాని దగ్గర మైకి తీసుకోండి, నీకు దండం పెడతా. జాగ్రత్త అమ్మా. బాయ్ బాయ్ బాయ్. ఏ రాంప్రసాద్, నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నరేష్ నేను మీ మమ్మీకి చెప్తా. ఇదేంట్రా మధ్యలో? ఇన్ని ఏజ్ లవ్ చేసుకుంటున్నాం, ఒక ముద్దు లేదు ముచ్చో లేదు. ఒకటి ప్లీజ్ అర్థం చేసుకో. అబ్బా సరే మాట వినడబ్బా. నువ్వు వెళ్ళిపో. ఎవరెవడా? మా పక్కింట్లో ఉంటది. ఆవిడకి ముద్దేమనా ఏంటి? అమ్మా ఏమైంది? అమ్మా అని పిలువకే, అమ్మా అని పిలువు. అందుకే మమ్మీ అన్నారు కదే. నేను ఏదో తొందరపడ్డావా? ఏమే నేను గుట్టు చప్పుడు కాకుండా రే అనక పగలనక ఆకులు మిషన్ మీద పెట్టి తుపుకు 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 అని తొక్కి నిన్ను పెంచితే నువ్వు వాడితో నువ్వు ఇంట్లోంచి గేటా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. అంచెలంచెలుగా ఇంచెలించెలుగా నా కడుపు మార్చుకుని నీకు పెడతాదమ్మా. వాడు చాలా అందగాడు, మంచోడు, గుణవంతుడు, భాగ్యుడు, సౌమ్యుడు అన్ని. పిచ్చిదానా? వాడికి తెలివి ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, అలాగే ఒక పిల్ల ఉంది, ఒక పిల్లోడు కూడా ఉన్నాడే. నేను నా తల్లిని మోసం చేశా. ఇంక నేను బతకను, చచ్చిపోతా. అమ్మా చచ్చిపోతా. అమ్మా అబ్బా ఇలా పరిగెట్టరా, 2 నిమిషాలు సిగ్మెంట్ అయిపోద్ది. చంపేయండి. ఆవిడ నిజంగానే చంపేస్తా జడ్జిమెంట్ తోదా. అమ్మ జోకమ్మా ప్లీజ్ ఏమనుకోతాం, నీకు దాని పడి క్షమించండి అమ్మా. నా కూతురు ఏడుపు ఎలా ఆపాలో నాకు తెలుసు. పాట బాగుందా కొమ్మ
కూడా చంపేస్తా. నన్ను కాదు సిట్ని చంపే ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ ప్రేమిస్తే ఆ తల్లిలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు చేసి చూపిస్తాం. హే మిస్టర్ నమరి, మోడర్న్ పేరు. హే నరి, మామ్స్. హే నరి, వాట్ హ్యాపెన్? ఏంది అడ్రస్? స్టైల్. నీ సెల్ ఫోన్ నేను చెక్ చేశా. ఏం చేసావు? ఎవడా రాంప్రసాద్? హిస్ క్యూట్ హాట్ గాయ్. క్యూట్ హాట్. అబద్ధాలు అడుగు, నిజం చెప్పు. అంతేముండలేగనమ్మా. యా ఆంటీ హాయ్. హాయ్ yes. ఈ టైం మీ అమ్మాయికి ముద్దివ్వాలి. లవ్వా? యా. నాకు నచ్చలే. నువ్వు ఒప్పుకోవా? నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నాకు అస్సలు నచ్చలేదు. నో యూస్, వాడు విండు. చూసావు అమ్మాయిడు అంతేదో వరస్ట్ గా అమ్మాయిడు. ఏంటది? యా మీ అమ్మాయి సెకండ్ బాయ్ ఫ్రెండ్, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, మీ ఇద్దరం. 2 బాయ్ ఫ్రెండ్స్. ఓరే ప్రవీణ్. yes 3 బాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇది? అవును అంకుల్ ఏరే? ఫస్టా సెకండా థర్డా? అయ్యో ఎవరైనా కాపాడండి. అయ్యో ప్లీజ్, అమ్మ ఏమవుతామా మీకు దండం పెడతా, నాకు తెలుసు. ఓకే నరేష్ పద స్కూల్ కి వెళ్దాం. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? డైరెక్టర్ సీరియస్ గా చూస్తున్నాడు అసలే మమ్మల్ని. సరే నాకు అర్థమై, నువ్వు ప్రేమించిన పెళ్లి చేసుకుని తగలడు. చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ రావాలి మీ ఇద్దరు. నీ మ్యారేజ్ కా? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. నా కూతురు లవ్ చేసావు? జస్ట్ టైం పాస్. ఎస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ కాలం కాదు, ఈ కాలం కాదు, మధ్య కాలమా? పోయే కాలం. ఇప్పుడు అయితే పోరా. సరే ఇంకో, ఇప్పుడు ఆ కాలంలో తల్లులు పిల్లలకి ఎలా తినిపించేవాళ్ళు ఇప్పుడు చేసి చూపిస్తాం. నేనే తల్లిని. నాన్న, అమ్ములు, దామా, అమ్మా గోరు ముద్ద, తినమ్మా. ఇక్కడ బచ్చుకుంటా అమ్మా. కొద్ది కిందికి వెళ్ళొచ్చు కదరా. అమ్మ వద్దు. చందమామ నాకు ఆ పాట వద్దు. మరేం పావాలి? అమ్మ పాట కావాలి. పాడుతుందా? పాడు. కోయిల పాట బాగుండా. ఆ పాట అసలు ఈ స్కిట్ ఏ అమ్మ గురించి జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా చూడడం కంటే నీ స్కూలే బెటర్. నువ్వు ట్రావే పిలక. ఇప్పుడు ప్రజెంట్ అమ్మలు ఎలా తినిపిస్తారు అనేది ఇప్పుడు నేను తల్లి, వీడు కొడుకు. బోతేను తినరా. సరే తిను. బొమ్మలు చూస్తూ తిను. అన్నం తింటూ బొమ్మలు చూడు. అన్నం తిను, నాకు వర్క్ ఉంది కదా. ఇదిగో ఇది డమ్మీ ఫోన్ కదా, ఒరిజినల్. దాన్ని కొట్టావు. తిను బో తిను. యాక్చువల్లీ అమ్మ వద్ద తిన్నది, నాన్న వద్ద తిండా డమ్మర్. అమ్మమ్మకి ఫోన్ చేసి నీకు పప్పలు తెమ్మంట. పప్పలు అమ్మమ్మ. ప్రెజెంట్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాజు, నరేష్, యాజ్ యూజువల్ మీ కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా సరే సెట్ మొత్తం కూడా నవ్వుకుంటామన్నమాట. సూపర్బ్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రియల్ లైఫ్ పేరెంట్స్ ఉన్నారు కొంతమంది. లెట్స్ బిగిన్ విత్ యూ. బాబీ లహరి గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా నవ్వుకున్నాను స్టేజ్ మీదకి వచ్చాక. వీళ్ళిద్దరు చేసే మదర్ బయట మాత్రం పాడేసుకుంటుంది ఆల్వేస్. ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ బాబీ లహరి గారు. రష్మి అండ్ భావనలు అమ్మగారు మాట్లాడతారట.
డెఫినెట్ గా తెలియాలి, ఎందుకంటే 3 generations ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా క్లియర్ గా చెప్పగలుగుతారు. భావన గారికి చిన్నప్పుడు మొబైల్ లేవు కదా అప్పుడులో, మరి ఏం చెప్పి తినిపించేవారు? బుచ్చొడొస్తాడు అది ఇదేం చెప్పి తెప్పించేదండి. కాదండి అదంతా ఓకే, కానీ కోపం వచ్చేటప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవా? లేకపోతే కోపం వచ్చింది కాదండి, ఒకవేళ వస్తే మటుకు ఉతికేసేవాళ్ళ? అంతే, కొట్టేదాన్ని కాదు, ప్రేమగా మాట్లాడుతూ ప్రేమతో ఉతికేసేవాళ్ళు అంతే. ఉతకడం ఏం లేదు. మమ్మీ వాట్ ద హెల్ మామ్, బెల్ట్ కూడా లాక్ పడింది. ఓకే, మరి ఇటువైపు ఆబ్వియస్లీ అంజలి గారు, మీ బుడ్డి కూతురు మీతో పాటు వచ్చింది. షీఈ్ ఆఫ్ కోర్స్ అడోరబుల్ అండ్ స్కిట్ లో కూడా చాలా పర్ఫార్మ్ కూడా చేసింది. ఏంటంట నూకరాజ్ అన్ని బాగా చేసాడు అంటుంది. కాదు, స్కిట్ లో నేను కూడా చేశాను కదా, నాకు ఇవ్వరా మార్కులు అంటుంది. అప్పుడు మార్కులు కావాలంటే సెంటర్ లో వచ్చి నుంచోవాలి. రా ఏంటి మమ్మీ ప్రధానికి వస్తుందా ఏంటి, తినేస్తావా ఏంటి మీ కూతుర్ని? మైక్ పట్టుకో మంచిగా. ఇంద్రజ గారికి అడుగు, మేడం నేను ఎలా పర్ఫార్మ్ చేశానని. నరేష్ కి కరెక్ట్ పోటాపోటీ నువ్వే తెలుసా, మంచి కౌంటర్లు ఇచ్చావు. వస్తే థ్యాంక్ యూ చెప్పవే. ఏ జనరేషన్ ఉన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళ మమ్మీలందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే ఫ్రమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ.